అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు యావత్ తెలంగాణలో కూడా ఎవరైతే మరి అహింసా మార్గంలో స్వతంత్ర మన భారతదేశాన్ని తీసుకొచ్చి పెట్టినరో అటువంటి మహోన్నతమైన వ్యక్తి మహాత్మా గాంధీ గారు ఈ రోజు వారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూనే మరి ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న ఇబ్బందికరమైన పరిస్థితులపై ఒక నివేదిక, ఒక రిప్రజెంటేషన్ ఇవ్వమని గౌరవ కేటీఆర్ గారి ఆదేశానుసారమే మెదక్లో ఈ రోజు పట్టణంలో ఇక్కడున్న మహాత్మా గాంధీ గారి విగ్రహానికి మేము ఈ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వచ్చినప్పటి నుండి కూడా అనేక రకమైన ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటా ఉన్నారు. 6 గ్యారంటీలని మాయ మాటలు చెప్పి మోసపూరితమైన మాటలతో 420 హామీలను కూడా ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఈ రోజుకి ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 420 రోజులు 420 హామీలు ఇచ్చి ఇప్పటికి కూడా ఒక్కటి నెరవేర్చకుండా ప్రజలందరినీ ఇబ్బంది పెడతా ఉన్నారు. 6 గ్యారెంటీలో కూడా ఒక్కటి కూడా ఇప్పటి వరకు నెరవేరని పరిస్థితి కనబడతా ఉంది. రైతులను మోసం చేసింది ప్రభుత్వం, మహిళలను మోసం చేసింది ప్రభుత్వం, ఆటో డ్రైవర్లు రోడ్డెక్కి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటికీ కూడా రైతు భరోసా లేని కార్యక్రమాలు మరి రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అని చెప్పి ఖార్గే గారిని తీసుకొచ్చి డిక్లరేషన్ ఇప్పించిండ్రు. ఇప్పటి వరకు ఎస్సీ ఎస్టీలకు చేసింది కూడా ఏమీ లేదు. అదేవిధంగా సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి బీసీ డిక్లరేషన్ ఇప్పించిండ్రు. ఇప్పటి వరకు బీసీలకు చేసింది లేదు. బీసీ గణనను కూడా పక్కన పెట్టేసిన పాపాత్ములు వీరు. అదే విధంగా మరి యువజన డిక్లరేషన్ అని చెప్పేసి ప్రియాంక గాంధీని తీసుకొచ్చి, అదేవిధంగా రైతు డిక్లరేషన్ అని చెప్పేసి రాహుల్ గాంధీని తీసుకొచ్చి డిక్లరేషన్లు ఇప్పించిండ్రు, అఫిడేవిట్లు ఇప్పించిండ్రు, గ్యారంటీలు ఇచ్చిండ్రు, హామీలు ఇచ్చిండ్రు. కానీ దాంట్లో ఒక్కటి కూడా నెరవేర్చిన పాపన పోలేదు. అసలు అభివృద్ధి అనేది పూర్తిగా కుంటుపడిపోయింది. రైతులందరూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇప్పటికీ మొన్న కొన్న పంటకు బోనస్, సన్న వడ్లకు బోనస్ ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కేవలం రైతు భరోసాను 15,000 ఇస్తా అని చెప్పి 6,000కే పరిమితం చేసి 6,000 కూడా మరి అందరికీ రాని పరిస్థితి కనబడుతుంది. జనవరి 26 నాడు అందరికి టింగు అని ఖాతాలోకి పైసలు వస్తాయని చెప్పిన ముఖ్యమంత్రి గారు మరి మార్చి వరకు కూడా వేస్తామని చెప్పేసి మళ్ళా మాయ మాటలు చెప్పి మాట మార్చి ప్రజలను ఏమార్చి అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు రైతు భరోసా లేదు, మహాలక్ష్మి స్కీమ్ లేదు, రైతులకు బోనస్ లేదు. అదే విధంగా మరి 6 గ్యారంటీలో గ్యారంటీయే లేకుండా పోయింది. గ్యారంటీ లేదు, డిక్లరేషన్ లేదు, హామీలు లేవు. 420 హామీలు ఇచ్చి 420 రోజులైనప్పటికీ కూడా ఇప్పటికీ ఒక్క హామీ నెరవేర్చలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అయిపోయినాయి, వాళ్ళు ఒక్క డిక్లరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అరాచకాలు, అదేవిధంగా ఎవరైతే ఇబ్బంది అరెస్టులు, 3 పువ్వులు 6 కాయలని గతంలో చెప్పుకునేటోళ్ళ మంచిగా రాష్ట్రం కొనసాగింది. కేసీఆర్ పాలనలో 3 పువ్వులు 6 కాయలాగా వర్ధిల్లుతే మరి ఇప్పుడు 3 దందాలు 6 సెటిల్మెంట్ల లాగా ఉన్నది తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు, ప్రజలకు మరి ఒరగబెట్టింది ఏం లేదు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇబ్బందులకు గురైతా ఉన్నారు. కాబట్టి దయచేసి గాంధీ గారిని కోరుకుంటా ఉన్నాం, వర్ధంతి సందర్భంగా గాంధీ గారికి నివేదికను ఇస్తూ కోరుకుంటా ఉన్నాం. దయచేసి గాంధీ గారు అహింస మార్గంలో గౌరవ కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి మీ అడుగు జాడలో నడిచినాం. రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో నడిపించడం కోసం మరి రైతుకు అనేక రకాల కార్యక్రమాలు తీసుకొని గౌరవ కేసీఆర్ గారు వెళ్ళిండ్రు. కానీ ఇప్పుడు అనేక రకాల కష్టాలకు, ఇక్కట్లకు, ఇబ్బందులకు ఈ రాష్ట్రం గురైతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న పాలకులకు బుద్ధి వచ్చే విధంగా, జ్ఞానం కలిగించే విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరి మీరు వాళ్ళ జ్ఞానం కలిగించే విధంగా చెయ్యాలని చెప్పేసి గాంధీ గారికి నివేదికను, ఈ రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం. జై తెలంగాణ. టిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా ఇవాళ నివాళులు అర్పిస్తున్నాం. అలాగే గాంధీ గారు చెప్పినటువంటి సిద్ధాంతం ప్రకారంగా అహింసాయుతంగా పాలన చేయాల్సినటువంటి ప్రభుత్వం పూర్తిగా కుట్రలతోటి, కుతంత్రాలతోటి అందరినీ అరెస్టు చేయించుకుంటా, ఎవరు ఏ క్వశ్చన్ వేసినా, ఎవరు ప్రభుత్వం చేస్తున్న తప్పులు నివేదిస్తున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరిని కూడా అరెస్టు చేపిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి తెలపాలని చెప్పి, వాళ్ళ కనులు కూడా తెరవాలని చెప్పి మహాత్మా గాంధీ గారి వారికి ఆదేశించాలని చెప్పి ఆశిస్తూ ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో, ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి
నెరవేర్చలేదు, అవి కూడా నెరవేర్చలేరనే ఈ విషయాన్ని ప్రజలందరికీ దృష్టి తెరిస్తేందుకే ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. వారికి మేము ఏమైతే వాళ్ళు తప్పులు చేశారో అవన్నీ కూడా మేము ఒక మెమోరాండం కూడా సమర్పిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.